శక్తి లోపము లేకుండా చేయాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు మనకి ఏదైనా అప్పగించాలి, పని కావచ్చు, ఇతరుల పట్ల మరి ప్రార్థన చేయడం కావచ్చు, ఇతరుల కోసం మరి సాక్ష్యం చెప్పడం కావచ్చు. ఈ విధంగా ఏ తలాంతు ఇచ్చినా ఏది ఇచ్చినా సరే దాన్ని ఏం చేయాలంట? శక్తి లోపము లేకుండా చేయాలి. ఇక్కడ కన్నీళ్లు విడుచు విత్తువాడు ఏం చేస్తారంట? సంతోష గానముతో. నీవు కన్నీళ్లు విడుచు దేవుని దగ్గర అడిగినప్పుడు ఆ యొక్క ఫలితం వచ్చినప్పుడు మనకేమొస్తుంది? సంతోషం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పంట వేయడమే కాదండి, ఆ పంటని జాగ్రత్తగా ఏం చేయాలి? చూసుకోవాలి, వారి కోసం ప్రార్థించాలి. పంట అంటే మనం ఎవరి కోసం అయితే ప్రార్థిస్తున్న వారి గురించి కదా. వారి అంటే ఇక్కడ ఏ విధంగా అయితే మనం కన్నీళ్లు విడుస్తూ చేస్తామో దాన్ని ఏ విధంగా పొందుకోవాలంట? సంతోష గానంతో పంట కోసేవారు. అంటే కొన్ని పిడికిడ విత్తనం చేత పట్టుకొని ఏడ్చుచు విత్తువాడు ఎలా వస్తాడంట? పిడికెడు విత్తనాలు మోసుకొని వెళ్ళి వేస్తే ఏం తీసుకొస్తాడంట? పనలు మోసుకొని వస్తాడంట. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వరి వేశారు కదా, ఆ వరి వేయడానికి ఆ మొక్కలు నాటారా లేకపోతే గింజలు వేశారంటారా? ఏం వేశారండి? వరి నాటారా, గింజలు వడ్లు వేసారా? అమ్మ, నన్నే కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు. చెప్పాలి. ముందు ఏం చేయాలి? వడ్లు చల్లాలి, గింజలు చల్లాలి, తర్వాత అది నాలేదు, తర్వాత అది అంటే ఇది ఎలా ప్రాసెస్ కదా, ఒక ప్రాసెస్, ఒక పద్ధతిలో వస్తూ ఉంది. ముందుగా ఏం చేయాలి? ఆ విత్తనాలు చల్లాలి, విత్తనాలు వేయాలి. అది పంట కావచ్చు లేదా నీ సాక్ష్యము కావచ్చు. ఎప్పుడైతే ఆ సాక్ష్యము మరి దేవుడి గురించినటువంటి 4 మాటలు ఎప్పుడైతే నువ్వు విత్తనం వేస్తావో, విత్తనం వేసి వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పంట అంటే పంట గురించి నేను చెప్పడం లేదండి, మన ఆత్మీయ జీవితం గురించి దానికి పోల్చి చెప్తూ ఉన్నాను. ఎప్పుడైతే మనము మరి ఇతరులకు చెప్పి వదిలేయద్దు. ఇప్పుడు ఆ గింజలేసి వదిలేస్తారా? లేదు, దాన్ని చక్కగా జాగ్రత్త కాపాడుకుంటారు, నీరు పోస్తారు, ఎవరైనా వస్తారేమో మరి ఆ నారు పీకి వెళ్ళిపోతారేమో అని కాపలా కాస్తూ ఉంటాం, దాన్ని చుట్టూ చక్కగా అలా కడతా ఉంటారు, రకరకాలు చేస్తూ ఉంటారు కదా. అదేవిధంగా ఎప్పుడైతే మనము మరి ఇతరుల కోసము ఏంటంటే ఆ పంట చేతికి వచ్చే వరకు ఏ విధంగా అయితే వ్యవసాయదారుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడో, మన కోసము మనం ఎవరైతే ప్రార్థిస్తున్నామో మనము వారు దేవుని మందిరం దగ్గరికి వచ్చేదాకా మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. హల్లెలూయా. ఒకవేళ వ్యవసాయదారుడు గనక కంగారు పడో, ఇంకేదో అయ్యో ఆలస్యం అయిపోతుందో అని నేను కోసేస్తా అంటే పంట చేతికి వస్తుందా? నేను ఆ వరి కోసేస్తా అంటే పంట చేతికి రాదు. అప్పుడు సంతోష గానం అనేది ఉండదు. దానికి ఒక సమయం ఉంది కదా. వీళ్ళు ఇంకా మారట్లేదు, వీళ్ళు ఇంకా చేయట్లేదు, ఈ పరిస్థితి ఇంకా పోవట్లేదు అని ఈ విధంగా ఉన్నాం అనుకోండి, అది ఏమైతే వ్యవసాయదారుడు ఏ విధంగా కంగారు పడినట్లుగా ఉంటుందో అలా ఉంటుంది. అది పొందుకునే వరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తూనే ఉండాలి. వాళ్ళు మారేంత వరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తూనే ఉండాలి. మన పాత్ర కూడా సంఘంలో అదే. మన పాత్ర కూడా చాలా విలువైనది. మనం అందరం కలిసి మన సాక్షుల ద్వారా, మనము చెప్తున్నటువంటి మాటల ద్వారా, ఆ వాక్యం ద్వారా మరి ఇతరులు దేవునిలోనికి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. హల్లెలూయా. ఏ విధంగా అయితే ఆ కొన్ని విత్తనాలు చేత పట్టుకుని ఏడుస్తూ అయ్యో ఏంటి 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 అని చదివినప్పుడు అది చక్కగా మరి ఏమైతుందంటే ఊహించని రీతిగా పంట చేతికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎలా సంతోషంగా ఆ పంట కోసుకొని పనులు మోసుకొని ఎలా వస్తాడండి? మొహాలని అట్లా పెట్టి సంతోషం అంటారేంటి? కొంచెం నవ్వుతూ చెప్పండి. ఎట్లా వస్తాడు? సంతోషంగా పనులనేవి మోసుకొని వస్తాడు. ఇతరులు వచ్చినప్పుడు దేవునిలోనికి మనం కూడా ఆ విధంగా సంతోషిస్తాం. మనకంటే ఎక్కువగా దేవదూతల కంటే ఎక్కువగా యేసు ప్రభు వారు సంతోషిస్తాడు మనల్ని చూసి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా అయితే పంట చేతికి వచ్చినప్పుడు వ్యవసాయదారుడు ఆనందపడతాడు, మన యజమానుడు కూడా అదే విధంగా ఆనంద
మనము ఇలానే ఉండకుండా ఇతరులకు కొంతమందికైనా మాదిరికరంగా, కొంతమందినైనా దేవునిలో మన సాక్ష్యము ద్వారా, మన పరిచర్య ద్వారా, అంటే మనం చేసినటువంటి వాటి ద్వారా దేవులను తీసుకొని వస్తే వారు కూడా ఈ ఆనందము, ఈ సంతోషాన్ని పొందుకుంటారు. ఎందుకంటే మనం ఒకప్పుడు చెరలో ఉన్నాము, దేవుడు మనల్ని విడిపించాడు, మరలా ఆ చెరలోనికి పంపించాడు. కాబట్టి మన వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా యెహోవా వారిని కూడా చెరలో నుంచి రప్పించడం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు తప్పకుండా మన యొక్క ప్రార్థనను వింటూ ఉంటాడు. ఈ మాటలు దేవుడు దీవించుగాక.